వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి అందరికి. మనం ఈరోజు లగ్నం చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఇప్పటి వరకు అయిన క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? జై శ్రీకృష్ణ. నా వాయిస్ వినిపిస్తుందండి క్లియర్ గానే? వినిపిస్తుందండి. ఓకే. తారాబలంలోనే కొంచెం డౌట్లు ఉన్నాయండి, లాస్ట్ లో అడుగుతాను. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందండి? అంటే వాళ్ళ వర్షం పడుతుంది కదా, నెట్ కరెక్ట్ గా ఉందా లేదా అని అడుగుతున్నాను. బానే వస్తుందా మీకు స్క్రీన్? ఓకే. ఇప్పటి వరకు మనం అన్ని బేసిక్స్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం మనము? రాశి చక్రం అంటే ఏంటి, ఆ రాశి చక్రంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి, అట్లాగే ఎన్ని రాసులు ఉంటాయి, ఒక్కొక్క రాశి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రం ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, ఒక్కొక్క పాదం ఎంత ఉంటుంది, ఇట్లా డీటెయిల్స్ అన్ని, బేసిక్ డీటెయిల్స్ అన్ని నేర్చుకున్నాం. అంటే ఒక్కొక్క రాశిలో ఎన్ని నక్షత్రాలు ఎన్ని పాదాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. అట్లాగే ఈ రాసులు అనేది ఎంత విస్తీర్ణంలో ఉంటాయని తెలుసుకున్నాము. అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని ఎన్ని పాదాలుగా విభజించాలి, ఇలా డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాము. ఇంకా ఏం తెలుసుకున్నాము? ఆ రాశుల యొక్క తత్వాలు కూడా తెలుసుకున్నాము. చర రాశులు ఏంటి, స్థిర రాశులు ఏంటి, అట్లాగే భూతత్వ రాశులు ఏంటి, ఇలా డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాము. ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటి అంటే అసలు జాతక చక్రం. ఇప్పుడు వరకు అన్ని బేసిక్ థింగ్స్ అండి మనం నేర్చుకుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ లోకి వచ్చాము. కొంచెం ఇది ఈ లగ్నం వేయటం అన్న పార్ట్ కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. మనం చిన్నగా చెప్పుకుందాం అర్థమయ్యేంత సేపు. అంటే ట్రై చేయండి ముందు అర్థం చేసుకోవడానికి చెప్పేది. నేను చెప్పేనంత సేపు వినండి. మీకు డౌట్ వస్తే లాస్ట్ లో అడగండి, మధ్యలో మాత్రం ఎవరు అన్మ్యూట్ అవ్వద్దు. ఈ ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి, జాతక చక్రం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎవరైనా ఒక శిశువు పుట్టంగానే మనం ఏం చేస్తాము, వీళ్ళది ఎలా ఉంది ఏంటి కనుక్కోవాలని చెప్పి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక చక్రం వేపిస్తాం. వాళ్ళైనా ఏం చేస్తారు, ఎల్లంగానే మిమ్మల్ని ఏమడుగుతారు, మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు, ఏ టైంకి పుట్టాడు, ఏ తేదీలో పుట్టాడు, ఏ ప్లేస్ లో పుట్టాడు, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ సూర్యుడు ఆధారంగా, అంటే ఆ వ్యక్తి పుట్టంగానే సూర్యుడి యొక్క పొజిషన్ బట్టి ఫస్ట్ లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ లగ్నానికి సంబంధించినటువంటి శుభము పాపగ్రహాలు ఉంటాయి, వాటిని గుర్తించాలి. తర్వాత ఏదైతే మనకి లగ్నం వస్తుందో ఆ లగ్నాన్ని మొదటి భావంగా తీసుకొని 12 భావాలని మనము రాసుకోవాలి ఆ చార్ట్ లో. తర్వాత ఏం చేయాలి, ఆ బర్త్ చార్ట్ లోనే ఆ రోజు అతను పుట్టిన సమయానికి ఏ గ్రహము ఏ రాశిలో ఉంది అన్నది కూడా మనం నింపేసుకోవాలి. ఈ 4 స్టెప్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ 4 స్టెప్స్ అనేవి మొత్తము మనకి సూర్యుడి మీద ఆధారపడి ఉంటాయి. సూర్యుడిని బేస్ చేసుకొని ఈ 4 స్టెప్స్ మనం నోట్ చేసుకుంటాం. తర్వాత 5th స్టెప్ నుంచి ఏంటంటే చంద్రుడు ఆధారంగా ఉంటుంది అనమాట. అంటే మన జన్మ నక్షత్రము, జన్మ రాశి, ఇవన్నీ ఎట్లా చంద్రుడి యొక్క పొజిషన్ నుంచి మనం తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, ఆ జన్మ నక్షత్రము ఎన్నో పాదంలో వచ్చింది ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకున్న తర్వాత ఆ జన్మ నక్షత్రానికి అధిపతి ఎవరు, మనం ఇంతకు ముందు క్లాస్ లో తెలుసుకున్నాం కదా, నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. వింశోత్తరి దశలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అట్లా ఆ దశ ఎక్కడైతే జన్మ నక్షత్రానికి ఏ అధిపతి ఉన్నారో దాన్ని తీసుకొని ముందేం చేస్తామంటే ఆ దశల్ని నిర్ణయిస్తాం. దశలు వేసిన తర్వాత మళ్ళీ వాటిలో అంతర్దశలు, దాంట్లో విదశలు, సూక్ష్మ దశలు, ఇవన్నీ లెక్కిస్తాం.
తర్వాత వాటిలో ఉన్నటువంటి ఆ గ్రహ బలాలు ఎలా ఉంటాయి, అలాగే వాటి యొక్క గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక ముందు బేసిక్ థింగ్స్ అన్ని మనం అలా రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. అవన్నీ రెడీ చేసుకున్న తర్వాతే మనం ఆ ఫలితాలు అనేది విశ్లేషించగలుగుతాం. ముందు మనకి డీటెయిల్స్ అన్ని తెలిస్తేనే మనం ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. సో మనం ముందు ఈ రోజు ఏం చేద్దామంటే ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఒక వ్యక్తి పుట్టగానే సూర్యుడి యొక్క పొజిషన్ నుంచి మనం లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నాం కదా. అసలు లగ్నం అంటే ఏంటి, ఆ లగ్నాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. లగ్నం అంటే ఏంటంటే ఇది ఒక వ్యక్తి ఏ లగ్నంలో జన్మించాడు అనేది మనకు అసలు ఫస్ట్ తెలియాలంటే ఇది సూర్యుడు ఆధారంగానే నిర్ణయిస్తారనమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు తూర్పు దిక్కున ఏదైతే రాశి ఉదయిస్తుందో దాన్ని లగ్నము అంటారు. మీకు అది చూపిస్తాను, ఫస్ట్ మీరు వినండి. ఇది అంటే ఏంటంటే ఇప్పుడు లగ్నాన్ని సూర్యుడు ఆధారంగా నిర్ణయిస్తాము. మెయిన్ పర్సనల్ జాతకం మొత్తం కూడా మనకి ఈ లగ్నం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటంటే మీ యొక్క జాతకం ఎలా ఉంటుంది అంటే మీకు ధనం ఎలా ఉంటుంది, మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, మీ వివాహం ఎలా ఉంటుంది, మీ ఉద్యోగం ఎలా ఉంటుంది, మీ చదువు ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ లగ్నం బేస్ చేసుకునే చెప్తారు. నెక్స్ట్ ఆ లగ్నం అయిపోయిన తర్వాత మనం వేసే దశలను బట్టి ఈ రెండిటికి ఇంటర్ప్రిటేషన్ చేస్తారనమాట. సో లగ్నం అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి జాతకంలో. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లగ్నం. అందుకే దాన్ని లగ్నాన్ని తనుభావం అంటారు. అంటే అది మన శరీరము, మన దృఢత్వము, మన మనస్సు, వీటన్నింటి గురించి తెలిపేదనమాట లగ్నం. ఫస్ట్ ఈ లగ్నం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇంత ముందు తెలుసుకున్నాం కదా, ఒక వ్యక్తి ఏ లగ్నంలో జన్మించాడు అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి అంటే గనక ఆయన పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరము, సమయము, జన్మస్థలము ఇవి కంపల్సరీగా కావాలి. ఇవి లేవనుకోండి, మీరు తేదీ ఇచ్చారు, నెల ఇచ్చారు, సంవత్సరం ఇచ్చారు, సమయం తెలియదు, పోనీ జన్మస్థలం కూడా ఇచ్చారు, ఈ సమయం తెలియపోయినా కూడా మీకు ఖచ్చితమైన లగ్నం తెలియదు. ఎందుకంటే ఈ సమయం కూడా ఉంటేనే పర్ఫెక్ట్ లగ్నం మీకు తెలుస్తుంది. లేకపోతే ఒక లగ్నం ముందుకి ఒక లగ్నం వెనక్కి రావచ్చు అనమాట. సో ఇవన్నీ కరెక్ట్ గా తెలిస్తేనే మీకు కరెక్ట్ గా వేయగలుగుతారు. లేకపోతే దీంట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ రాదనమాట. ఇప్పుడు ఈ లగ్నం తెలియాలంటే ముందు మనం ఏమనుకున్నాము, ఆ లొకేషన్ లో ఫస్ట్ సూర్యోదయం ఎప్పుడో తెలుసుకోవాలి. అంటే మనం ఈ రోజు ఇప్పుడు హైదరాబాద్ కి మొన్న మనం చెప్పుకున్నాం కదా, ఏమనుకున్నాము, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్ ఈ రెండింటికి సూర్యోదయం డిఫరెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదండి, గుర్తుందా? ఎంత డిఫరెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం మనము? 2 hours అండి. 2 hours. అంటే ఏంటి, సూర్యోదయం అనేది ప్లేస్ కి మారిపోతుంది కదా. మారుతుందా? అన్ని చోట్ల ఒకలాగా ఉంటుందా సూర్యోదయం? మారుతూ ఉంటుంది సూర్యోదయం అనేది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ మన ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ లో సూర్యోదయం ఎప్పుడో తెలుసుకోవాలి. అదే విజయవాడ అనుకోండి, విజయవాడలో సూర్యోదయం ఎప్పుడో తెలుసుకోవాలి. అదే కాకినాడ అనుకోండి, కాకినాడలో సూర్యోదయం ఎప్పుడో ఫస్ట్ ఆ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకి అనేది తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఆ సూర్యోదయం ఆధారంగా మనము లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ లగ్నం క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అంటే మనం చేత్తో వేయడం ఒక పద్ధతి. అదేంటంటే ఈ లగ్నం క్యాలిక్యులేషన్స్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ గా రాదండి. ఎందుకంటే ఆ సూర్యుడి యొక్క పొజిషన్ ని, సూర్యోదయం టైమింగ్స్ ఒక్కొక్కళ్ళు తీసుకునేది ఒక్క నిమిషం తేడా ఉన్నా కూడా మనకి ఈ లగ్నాలు అనేవి చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇంతకు ముందంటే మనకి పంచాంగాలు, బుక్స్ ఇవన్నీ ఉండి అవన్నీ ప్రతి సంవత్సరం గ్యాదర్ చేసి ఒక చోట పెట్టుకొని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం అన్ని ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి. మీరు జస్ట్ టైము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇస్తే మీకు పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తుంది. అయినా కూడా అసలు ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. మనకి అసలు బేసిక్ థింగ్ తెలియాలి కాబట్టి నేను మీకు చెప్తాను ఎట్లా అనేది. దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే లగ్న పట్టికలు, జ్యోతిష్యం ప్రోగ్రామ్స్, లేకపోతే పంచాంగం సహాయంతో కూడా మనం తెలుసుకోవచ్చు. అసలు ఫస్ట్ లగ్నం చూడండి ఎలా ఉంటుంది అనేది. మనం ఏమనుకున్నాము, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అనుకున్నాం కదా. ఇది మొత్తం ఇది రాశి చక్రం అనుకున్నాం, మేషం నుంచి మీనం వరకు. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటాడు అనుకున్నాం. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటున్నాడు అంటే మనము భూమి మీద నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ సూర్యుడు తిరుగుతున్నాడు, కానీ అక్కడ జరుగుతుంది ఏంటి, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఈ నెలని మనం ఏం చేస్తామంటే ఆ రోజు మొదటి లగ్నంగా తీసుకుంటాం. అట్లాగే భూమి ఇక్కడ చూడండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది చూడండి, ఇట్లా డైలీ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, 24 hours తిరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ 24 hours ఏం చేశారంటే 12 లగ్నాలుగా డివైడ్ చేశారనమాట.
అంటే 12 లగ్నాలు అంటే ఒక్కొక్క లగ్నం 2 అవర్స్. 12 × 2 ఎంత 24 అవర్స్. అంటే ఒక రోజుని మొత్తాన్ని 24 అవర్స్ టయాన్ని 12 లగ్నాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, ఆ రోజు ఏ లగ్నంతో మొదలవ్వాలి అన్నది ఏం చేశారు అంటే, ఏ రాశిలో అయితే సూర్యుడు ఉంటాడో ఆ రాశి పేరుని మొదటి లగ్నంగా తీసుకున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మీకు లగ్నాల పేర్లు రాశాను. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తుల, ఇవి సేమ్ రాశుల పేర్లే లగ్నాలకు పెట్టారు. ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయి. 12 లగ్నాలు ఎందుకు వచ్చినాయి? భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయము 24 గంటలు. ఈ 24 గంటల టయాన్ని 12గా డివైడ్ చేశారు. ఒక్కొక్క లగ్నాన్ని 2 గంటలు అంటే 12 లగ్నాలు. ఆ 12 లగ్నాలకి పేర్లు ఈ రాశుల పేర్లే పెట్టేశారు అనమాట. మరి లగ్నం ఏ లగ్నంతో స్టార్ట్ అవ్వాలి అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ లగ్నంతో అది స్టార్ట్ అవుతుంది అనమాట ఆ మంత్ అంతా కూడా. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను చూడండి, కుంభము ఉంది. కుంభంలో గనక సూర్యుడు, ఇప్పుడు కుంభ రాశిలో సూర్యుడు ఎప్పుడు ఉంటాడండి? ఎవరైనా గుర్తుంటే చెప్పండి. ఫిబ్రవరి మార్చిలో మేడం. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు మేడం. ఓకే, ఫిబ్రవరి 13 నుంచో 15 నుంచో ఉంటాడు కదా ఆయన. సో ఫిబ్రవరి 15 వేసుకోండి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు సూర్యుడు కుంభరాశిలో ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ నెల మొత్తం కూడా సూర్యోదయ సమయం సూర్యోదయం ఎప్పుడవుతుందో అప్పటి నుంచి మళ్ళీ తర్వాత రోజు సూర్యోదయం స్టార్ట్ అయ్యే వరకు ఫస్ట్ లగ్నం ఇదే ఉంటుంది అనమాట. ఫస్ట్ కుంభ లగ్నం ఉంటుంది. సపోజ్ ఈ రోజు ఈ ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు అనుకోండి సూర్యుడు. ఈ రోజు కుంభరాశిలో ఉంటే ఫస్ట్ లగ్నం కుంభం. సూర్యోదయం 6 గంటలకు అయింది అనుకోండి. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏముంటుంది? కుంభ లగ్నం ఉంటుంది. తర్వాత 2 అవర్స్ 8 గంటల నుంచి 10 గంటల వరకు మీన లగ్నం ఉంటుంది. తర్వాత 10 to 12 వరకు మేషం ఉంటుంది. 12 నుంచి 2 వరకు వృషభం ఉంటుంది. తర్వాత మిథునం. ఇట్లా 2 అవర్స్ అయితే మళ్ళీ ఇక్కడ కుంభం దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇలా రొటేట్ అయ్యేది మొత్తం రోజు. భూమి ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఈ 12 లగ్నాలు అనేదేమో భూమి రొటేట్ అవుతుంది ప్రతిరోజు. అవి 12 లగ్నాలు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, సూర్యుడి పాతలో 1 డిగ్రీ కొంచెం ముందు జరుగుతుంది. మళ్ళీ ఇలాగే రొటేట్ అవుతుంది. మళ్ళీ 1 డిగ్రీ, ఇట్లా 30 degrees కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే మళ్ళీ మీనంలోకి వస్తుందో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మీనం అనేది స్టార్టింగ్ లగ్నం అవుతుంది అనమాట. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదండి, ఒకటి ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయి. ఏంటిది? మేషం నుంచి మీనం వరకు. మరి ఆ రోజు స్టార్టింగ్ లగ్నం ఏంటి అంటే, సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి పేరుతో ఉన్నటువంటి లగ్నమే ఆ నెలలో మొదటి లగ్నం ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఒకసారి అడగండి. లగ్నాలు ఎన్ని ఉంటాయి, ఏది స్టార్టింగ్ లగ్నము అన్నదానికి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? జై శ్రీకృష్ణ. ఏమీ లేదండి, అర్థమైంది అందరికి? కంప్లీట్ మంత్ మొత్తము ఆ లగ్నమే ఉంటుందా మ్యామ్? ఏ రాశిలో సూర్యుడు ఉంటే అదే లగ్నమే ఉంటుందా? అదే లగ్నం కూడా, ఆ నెలంతా కూడా అదే లగ్నం ఉంటుందండి. అదే లగ్నంతో రోజు స్టార్ట్ అవుతుంది. 2 అవర్స్ తర్వాత లగ్నం వచ్చేస్తుందండి. ఆఫ్ కోర్స్ మ్యామ్, బట్ ఏ మంత్ అది స్టార్ట్ అయ్యేది మటుకు ఏ రాశిలో సూర్యుడు ఉంటే ఆ లగ్నంతో స్టార్ట్ అవుతుంది ఆ పేరుతో. పర్ఫెక్ట్. ఆ తర్వాత మారుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, అట్లయితే మీ అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు చెప్పండి? కర్కాటకంలో ఉన్నాడు. మరి కర్కాటకలో ఉంటే మనకి ఫస్ట్ లగ్నం ఏమి ఉండాలి? ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ అవ్వండి. రజనీ గారు మీరు పిలవండి, లేకపోతే. ఇప్పుడు సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి మొదటిది కర్కాటక లగ్నం అనుకుంటున్నాము. మరి ఈ రోజు సపోజ్ ఇవాళ ఎంత డేట్ ఎంత అండి? జూలై 18th కదా. జూలై 18th మార్నింగ్ ఇవాళ సూర్యోదయం 6 గంటలకు అయింది. 6 to 8 ఏ లగ్నం ఉంటుంది? శ్యామల గారు, జై శ్రీకృష్ణ అండి. నేను ఒక్కొక్కళ్ళని పిలుస్తాను, వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ అయి చెప్పండి ప్లీజ్. అప్పుడు మీకు అర్థమైందా లేదా అన్నది అందరికీ తెలుస్తుంది. శ్యామల డాట్ల గారు చెప్తారా? మేడం చెప్తాను మేడం. కర్కాటక లగ్నం స్టార్ట్ అవుతుంది. మీరే ఉండండి ఒక్క నిమిషము. అదే ఈవినింగ్ అనుకోండి, 6 నుంచి 8 వరకు ఏది ఉంటుంది తర్వాత ఆ రోజే?
మార్నింగ్ ఏం చెప్పాము, కర్కాటక లగ్నం ఉంటుంది అనుకున్నాం. ఏంటి, సూర్యోదయం 6 గంటలకు అయింది, 6 to 8 కర్కాటక లగ్నం ఉంటుంది. 6 to 8 మకరం ఉండొచ్చు ఈవినింగ్ అండి. మీరు ఒక్కొక్కటి చూడండి. సరే, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సరే, 6 to 8 కర్కాటక లగ్నం ఉంది. 8 to 10 ఏముంటుంది చెప్పండి. 8 to 10 సింహం ఉంటుందండి. 10 to 11 సారీ 10 to 12 కన్య ఉంటుందండి. ఓకే, మీరు ఓకే, ఇంకొకరిని పిలవండి రజనీ గారు. పద్మజ గారు కే శ్రీకృష్ణ అండి. 12 to 2 ఏ లగ్నం ఉంటుందండి ఈరోజు? వృషభ సారీ ఇవాళ కదా 12 to 2 కర్కాటకం సింహం. చూసుకోండి, కర్కాటకము ఒకసారి మీరు ఇలా అనుకోండి, లగ్నం ఒక్కొక్కటి అనుకుంటూ వచ్చేస్తే మీకు ఈజీ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికి అంత తొందరగా రాదు కదా. ఫస్ట్ 6 to 8 కర్కాటకము, 8 to 10 సింహము, 10 to 12 కన్య, 12 to 2 తులా, 12 to 2 తులా ఉంటుంది. 2 to 4 ఏముంటుంది? అదేంటి వృశ్చికం అండి. వృచ్చికం ఉంటుంది. ఓకే, 2 to 4 వృచ్చికం ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇంకెవరన్నా షీలా గారు జై గురుదాస్ అమ్మ. 2 to 4 ఏముంటుందండి? వృశ్చిక లగ్నం ఉంటుంది. ఓకే, 4 to 6 ధనస్సు ధనస్సు ఉంటుంది. అట్లాగే 6 to 8 మకరం మకరం ఉంటుంది. ఓకే అండి. ఓకే, ఇది అర్థమైంది కదా. ఈ నెలలో ఎలా ఉంది అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఇంకొక నెల తీసుకుందాం మనం ఏదైనా. ఓకే, రజనీ గారు ఇంకొక నెల ఏదైనా తీసుకుందామా? అక్టోబర్ 18th నుంచి నవంబర్ 18th వరకు ఏముంటుందండి? ఏ నెలతో స్టార్ట్, అంటే ఏ రాశితో స్టార్ట్ అవుతుంది నెల, అంటే ఏ సంక్రమణం జరుగుతుంది? తుల సంక్రమణం. వెరీ గుడ్. షీలా గారు మీరు చెప్తారా? సో ఆ రోజు ఏ లగ్నంతో స్టార్ట్ అవుతుందండి? 6 to 8 తులా లగ్నంతోనే స్టార్ట్ అవుతుంది మేడం. తర్వాత ఏ లగ్నం వస్తుంది? 8 to 10 వృశ్చికం, 8 to 10 వృశ్చికం, 10 to 12 ధనస్సు, 12 to 2 మకరం, 2 to 4 కుంభం, 4 to 6 మీనం, 6 to 8 వేరే వాళ్ళు చెప్పండి. నెక్స్ట్ ఎవరైనా చెప్పండి. 6 to 8 ఎంత ఏమొస్తుంది? మీనం తర్వాత మేషం 6 to 8, 8 to 10 వృషభం, 10 to 12 1 to 12 మిథునం, 12 to 2 కర్కాటకం, 2 to 4 2 to 4 కర్కాటకం, సింహ లగ్నం, మళ్ళీ 4 to 6 కన్యా వచ్చేస్తుంది. కన్య. మళ్ళీ నెక్స్ట్ డే తులాతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, 30 days తులానే ఉంటుంది. ఓకేనా? అర్థమైందండి అందరికి? అర్థమైంది. అంటే ఈ నెల పుట్టిన వాళ్ళంతా తులాలగ్నంలో ఉన్నట్టు అంతే కదా మేడం? కాదు కాదు కాదు, అలా కాదండి. ఏ టైంలో ఏ లగ్నంలో ఉందో ఆ టైం తీసుకో. అంటే పుట్టినప్పుడు 8 to 10 మధ్యలో పుట్టాడు అనుకోండి, వాళ్ళకి ఆ లగ్నం ఉంటుంది. మనం ఫస్ట్ తులా లగ్నం తీసుకున్నాం. సో రెండో లగ్నం ఏమొచ్చింది? 8 to 10 వృశ్చిక లగ్నం వచ్చింది. వాడు 8 to 10 మధ్యలో పుడితే ఆ నిమిషం మనం పుట్టిన టైం ఏ లగ్నంలోకి వస్తుందో చూసుకుంటే అది వాళ్ళ లగ్నం అవుతుంది. ఓకే అండి, కంటిన్యూ చేస్తారా రాధిక గారు? ఓకే, అర్థమైందండి. ఇది ఈ సీక్వెన్స్ అనేది అర్థమైతే నెక్స్ట్ కి వెళ్దాం మనం. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఇది అర్థం కావాలి మీకు ఎట్లా వస్తుంది అనేది. మనం ఏం చెప్పుకున్నాము? చెప్పండి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఫస్ట్ తులలోను 6 గంటలకి స్టార్ట్ అయిందన్నారు తులా లగ్నము. మళ్ళా నెక్స్ట్ రోజు వచ్చేసరికి 6 గంటలకి తుల ఉంటుందండి. తర్వాత నుంచి మళ్ళా లగ్నం మారుతుంది, వృచ్చికం వస్తుంది. ప్రతిరోజు అంతేనండి. ఒకటి చూడండి, సూర్యోదయాన్ని బట్టి అనుకున్నాం కదా. ఈ రోజు సూర్యోదయం 6ంటికి అయింది అనుకోండి. 6ంటికి అయితే ఆ రోజు ఫస్ట్ లగ్నం ఏంటి అనేది మనకి ఎలా తెలుసుకోవాలనుకున్నాము? సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రోజు స్టార్టింగ్ లగ్నం అది తుల. తర్వాతది అంటే 2 hours ఉంటుంది ఒక్కొక్క లగ్నం. ఫస్ట్ 2 hours అంటే 6 to 8 తుల, తర్వాత 2 hours వృచ్చికం, తర్వాత 2 hours ధనుసు,
తర్వాత 2 అవర్స్ మకరం. ఇట్లా అన్ని కంప్లీట్ చేసి మళ్ళీ తుల దగ్గరకు వస్తుంది కదా, మళ్ళీ సెకండ్ డే అంటే ఈ నెల మొత్తం ఈ 30 డేస్ స్టార్టింగ్ లగ్నం తులే ఉంటుంది. ప్రతిరోజు ఈ 12 లగ్నాలు ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా అర్థం కాలేదండి? మీరు ఒకసారి చెప్పండి, మీకు అర్థమైనట్లేదు. అర్థమైందండి. రాధిక గారు ఒకసారి మనం ఇంకొకలా చెప్పుకుందామా? ఒక చిన్న వేరే లాగా. ఒక సంవత్సరం ఉంది, ఎన్ని రోజులు ఉంటాయండి? 360. 360 రోజుల్ని మనము 12 రాసులుగా డివైడ్ చేసాం కదా. అంటే 12 నెలలు, సౌరమానంలో 12 నెలలు. వాటికి మన రాశి చక్రంలో ఉన్న వాటి పేర్లు పెట్టాం. సో ఒక్కొక్క రోజుకి ఎన్ని రోజులు వచ్చాయి ఒక్కొక్క నెలలో? 30 రోజులు. 30 నుంచి 31. 30 రోజులు. అంటే ఒక 30 రోజులకి మనకి మేషం నెల వస్తుంది, రెండవ 30 రోజులకి వృషభం నెల వస్తుంది, మూడవ 30 రోజులకి మిథునం నెల వస్తుంది. అలా సంవత్సరం మొత్తం కవర్ అయ్యి మళ్ళీ మేషం వస్తుంది. అంతే కదండి? అంతే. ఇలా 360 రోజుల్ని ఎలా అయితే ఈ 12 నెలల కింద డివైడ్ చేశారో, ఒక రోజుని 24 గంటలు, ఆ 24 గంటల్ని కూడా 12 రాశులలోకి ఈక్వల్ గా డివైడ్ చేశారు, 12 లగ్నాలుగా. సంవత్సరంలో రోజుల్ని నెలలుగా చేశారు, ఒక రోజుని లగ్నంగా డివైడ్ చేశారు. 2 అవర్స్ 2 అవర్స్ 2 అవర్స్ చొప్పున 2 అవర్స్ కి ఒక లగ్నం చొప్పున ఒక రోజుని 12 భాగాలు చేశారు. ఓకేనా సత్యలత గారు? అర్థమైందండి. అర్థం. ఇప్పుడు నెల ఎలా మారుతుందో అలాగే లగ్నం కూడా మారుతూ ఉంటుంది. మేష నెలలో వచ్చినప్పుడు మేష లగ్నంతో రోజు స్టార్ట్ అవుతుంది. నెల రోజుల తర్వాత వృషభ లగ్నానికి ఎలా వెళ్తుందో ఇక్కడ 2 గంటల తర్వాత వృషభ లగ్నానికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మిథున లగ్నానికి వస్తుంది. ఒకే రోజులో ఈ 12 లగ్నాలు గడుస్తాయి అన్నమాట. అర్థమైందా? ఓకే. జ్యోతిశ్రీ గారు మీరేదో అడుగుతున్నారండి. జై శ్రీకృష్ణ మేడం. ఈ తులా లగ్నం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 16 వరకు ఉంటుంది. అప్పటి వరకు తులా లగ్నమే స్టార్టింగ్. ఆ తర్వాత నుంచి ఎవరి 2 అవర్స్ కి లగ్నాలు మారుతాయి. అంతే కదండి? ఇప్పుడు మీరు అక్టోబర్ 18 రోజు తీసుకున్నారండి. అక్టోబర్ 18కి తులా నెల స్టార్ట్ అయ్యింది కదా. అక్టోబర్ 18 6ంటికి సూర్యోదయం జరిగింది అనుకోండి. మీరు ఇవన్నీ ఉజ్జాయింపుగా తీసుకున్న లెక్కలు, మనకి నంబర్స్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని. ఒక రోజు 6ంటికి అవ్వచ్చు, ఒక రోజు 5:54కి అవ్వచ్చు, ఒక రోజు 5:30కి కూడా అవ్వచ్చు. సో 6 నుంచి 8 వరకు తులా లగ్నంతో స్టార్ట్ అవుతుంది. 18వ తారీఖు అక్టోబర్ 18. అక్టోబర్ 19 కూడా 6 నుంచి 8 వరకు తులా లగ్నంలోనే స్టార్ట్ అవుతుంది. అలా నవంబర్ 16 వరకు తులా లగ్నమే స్టార్ట్. కరెక్ట్. 8 గంటల తర్వాత 8 నుంచి 10 వరకు తుల తర్వాత రాశి ఏంటి? వృశ్చికం. ఆ వృశ్చిక లగ్నం వచ్చేస్తుంది. అంటే ఎవరి 2 అవర్స్ కి లగ్నం మారుతుంది. స్టార్టింగ్ తులా లగ్నం నవంబర్ 16 వరకే స్టార్టింగ్ ఉంటుంది తులా లగ్నం. కరెక్ట్. ఈ తులా లగ్నం నుంచి ఈ ఆర్డర్ లో చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే తుల తర్వాత వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం ఇలా వస్తాయి. ఏ రాశితో స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళా రాశి చక్రం మొత్తం తిరిగి మళ్ళీ తులాకు వచ్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కి. మీ డౌట్ క్లియర్ అయిందా జ్యోతి గారు? అవునండి. రాశులు అయితే క్లాక్ వైజ్ లో తిరుగుతాయి, ఛాయాగ్రహాలు మాత్రం యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతాయి. దానికి లగ్నానికి సంబంధం లేదా? ఛాయాగ్రహాలు అవన్నీ వేరే కాన్సెప్ట్ అండి. మళ్ళీ అవి ఇవి కలపకండి. రాశులు డిఫరెంట్, లగ్నం రాశుల వరకే కౌంటింగ్. ఓకే ఓకే. పేర్లు ఒకటే పెట్టారు కాబట్టి అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది టోటల్ గా డిఫరెంట్ ఎంటిటీ కింద తీసుకోండి, అది టోటల్ గా డిఫరెంట్ గా తీసుకోండి. ఓన్లీ పేర్లు సేమ్. కౌంటింగ్ అంటున్నా, క్లాక్ వైజ్ కౌంటింగ్ కి అడిగా. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు మీకు లగ్నం అర్థమైందో లేదో చూడండి అండి. మీరు ఆ గ్రహాలను తీసుకురాకండి. ఇప్పుడు డైరెక్షన్స్ చూస్తలేదు కదా మనం. ఇదేంటి లగ్నం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదానికి కదా. లగ్నానికి ఏం తెలుసుకుంటున్నాము? ప్రతిరోజు ఒక రోజు అంటే ఎంత టైం ఉంటుంది? 24 అవర్స్ ఉంటుంది. ఆ 24 అవర్స్ ని మనకి 12 లగ్నాలుగా డివైడ్ చేశారు. ఏంటి 12 రాసుల పేర్లు పెట్టే 12 లగ్నాలని డివైడ్ చేశారు. ఒక్కొక్క రాశి 2 గంటలు ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది కదా అందరికి? ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయి. ఇంతవరకు అర్థమైందండి అందరికి? అర్థమైంది మేడం.
అర్థమైందండి. కానీ ఈ పాదాలును లగ్నాన్ని అది మళ్ళా అది వేరు ఇది వేరు. పాదాలు లెక్కించడం కూడా అది వేరు మళ్ళా కదండి. అసలు అది వేరండి, అది డిఫరెంట్. ఫస్ట్ అది ఏం different. చేస్తారంటే లగ్నం ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్తున్నాను మీకు, మనకి జాతక చక్రంలో మనకి హార్ట్ లాంటిది ఏంటి అంటే లగ్నం. ఫస్ట్ మనము పుట్టినప్పుడు మనది ఏ లగ్నము అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏమేం కావాలి అనేది మనం తెలుసుకున్నాం. ఏంటిది? పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరము, అలాగే పుట్టిన సమయము, ఏ ప్రదేశంలో పుట్టాము అనేది కూడా కావాలని తెలుసుకున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఆ రోజు అతను పుట్టినప్పుడు ఆ రోజు సూర్యోదయం ఎన్నింటికి అనేది తెలుసుకోవాలి. ఇది ఫిక్స్డ్, ఇది అందరికీ అర్థమైంది కదా ఏమేం కావాలి అనేది. ఇది తెలిసిన తర్వాత మనం లగ్నం తెలుసుకోవాలి అంటే ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయి. అంటే 24 గంటల సమయాన్ని 12 లగ్నాలుగా డివైడ్ చేశారు. అంటే ఒక్కొక్క లగ్నము 2 గంటలు ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతిరోజు 12 లగ్నాలే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ మేషం నుంచి మీనం వరకే ఉందనుకోండి, ఇంక దాంట్లో చేంజ్ ఏముంటుంది? ఏది ఏమో ఉండదు కదా. ప్రతిరోజు ఈ టైం నుంచి ఈ టైం పుట్టినది ఇదే కదా, ఇలా ఫిక్స్ ఉంటుంది కదా. అట్లా కాదు, ఏ లగ్నంతో అంటే ఆ రోజు ఏ లగ్నం స్టార్ట్ అయ్యేది, దేంతో స్టార్ట్ అవుతుంది అన్నది సూర్యుడి ఆధారంగా తీసుకుంటాం. అంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రోజు ఆ లగ్నంతో స్టార్ట్ అవుతుంది అనమాట. సూర్యుడు ఏ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటాడు అనుకున్నాం మనము? 30 రోజులు ఉంటాడు. కాబట్టి ఆ 30 రోజులు స్టార్టింగ్ లగ్నము ఇప్పుడు మేష రాశిలోనే ఉన్నాడు అనుకోండి. మేషరాశిలో ఎప్పుడు ఉంటాడండి ఒకసారి చూడండి, ఏప్రిల్ 14th నుంచి మే 14th వరకు ఉంటాడు. అంటే ఏప్రిల్ 14th స్టార్టింగ్ లగ్నం మేషమే ఉంటుంది. ఏప్రిల్ 24th స్టార్టింగ్ లగ్నం మేషమే ఉంటుంది. ఏప్రిల్ 30th స్టార్టింగ్ లగ్నం మేషమే ఉంటుంది. ఏప్రిల్ అలాగే మే 10th కి స్టార్టింగ్ లగ్నము మేషమే ఉంటుంది. అలాగే మే 14th కూడా స్టార్టింగ్ లగ్నం మేషం ఉంటుంది. ఇదేంటి నేను చెప్తుంది, ఈ 1 month స్టార్టింగ్ లగ్నమే మేషము. కానీ ప్రతిరోజు ఈ లగ్నాలు అనేది ఎలా ఉంటది? స్టార్టింగ్ మేషము, మేషం తర్వాత మళ్ళీ వృషభం, మిథునం, కర్కాటకం, ఇట్లా ప్రతిరోజు ఈ 12 లగ్నాలు వస్తాయి మనకి. కానీ ఏ లగ్నంతో స్టార్ట్ అవ్వాలి అన్నది సూర్యుడు ఏ రాశిలో ఉంటే దాంతో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అర్థమైందండి? ఇంకా ఇది కన్ఫ్యూజన్ గానే ఉందా మీకు? రాధిక గారు ఒక్కొక్కరితో చెప్పించండి, 2-3 చెప్పిద్దామండి, అది బెస్ట్. అంతే. ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి లగ్నం పేరు రాశి పేరు ఒకటే ఉండటము, ప్లస్ ఏ లగ్నంతో స్టార్ట్ అవుతుంది అనేది సూర్యుడు ఉన్న రాశిని బట్టి అన్నది కొద్దిగా ఆలోచించండి మీరు ఒక్కసారి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, మిథునం తీసుకుందాం. మిథునంలో సూర్యుడు ఎప్పటి వరకు ఉంటాడండి? జూన్ 15th నుంచి జూలై 16th వరకు ఉంటాడు. ఓకే, జూన్ 15th స్టార్టింగ్ లగ్నం ఏముంటుంది చెప్పండి ఎవరైనా? అంటే సూర్యోదయము జూన్ 15th 6 గంటలకు అయిందనుకోండి, అప్పుడు ఏ లగ్నం ఉంటుంది స్టార్టింగ్? మిథునం ఉంటుంది. 6 to 8 వరకు మిథునం ఉంటుంది. తర్వాత 8 to 10 కర్కాటకం. తర్వాత 10 to 12 సింహం. ఉండండి, ఒక్కసారి ఉండండి. ఉదయలక్ష్మి గారు మీరు చెప్పండి. ఏంటండి 12 to 2 ఏ లగ్నం ఉంటుంది? 1 to 2 నా 12 to 2 తులా లగ్నం ఉంటుంది. మిథునం నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మిథునం నుంచి స్టార్ట్ అవుతుంది కదా. తులా, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల. రైట్. నెక్స్ట్ ఒక్కొక్కళ్ళే చెప్తే అందరికీ అర్థమవుతుందండి. మీరు మ్యూట్ అయిపోండి. కళ్యాణి గారు చెప్తారా? ఎస్ మ్యామ్. మార్నింగ్ 6 to 8 మిథునము, 8 to 10 వచ్చి కర్కాటకము, 10 to 12 వచ్చి సింహము, 12 to 2 వచ్చి కన్య, 2 to 4 వచ్చి తులా లగ్నము, 4 to 6 వచ్చి వృశ్చికము, 6 to 8 వచ్చి ధనుస్సు, 8 to 10 వచ్చి మకరము. వేరే వాళ్ళు చెప్తారు నెక్స్ట్. 8 to 10 వరకు మకరం చెప్పేశారు కదా. ఓకే, చక్రలక్ష్మి గారు మీరు మిగతా కంటిన్యూ చేస్తారా? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి ఒకసారి. మిథునం నుంచి మేడం. ఉదయం ఏ డేట్ అనుకున్నామండి? జూన్ 15. జూన్ 15 మేడం. ఉదయం జూన్ 15th నుంచి జూలై 16th లోపల ఏ డేట్ అయినా సరే మనకి మిథున లగ్నంతోనే స్టార్ట్ అవుతుంది.
మిథున లగ్నం సూర్యోదయం నుంచి 6 నుంచి 8 వరకు మిథున లగ్నమే ఉంటుంది. చెప్పండి. ఉదయం 6 నుంచి 8 వరకు మిథున లగ్నం అండి. 8 to 10 కర్కాటకం అండి. 10 నుంచి 12 సింహ లగ్నం. 12 to 2 కన్యా లగ్నం. 2 to 4 తులా లగ్నము. 4 to 6 వృశ్చిక లగ్నం. 6 to 8 ధనస్సు లగ్నం. 8 to 10 మకర లగ్నం. 10 to 12 కుంభ లగ్నం. 12 to 2 మేన లగ్నం. 2 to 4 మేష లగ్నం. 4 to 6 అంటే ఈవినింగ్ 6 వృషభ లగ్నం. తెల్లవారుజామునండి. తెల్లవారుజాము. ఓకే, తెల్లవారు. వృషభ 4 నుంచి 6 దాకా వృషభం. మళ్ళీ నెక్స్ట్ డే అయిపోతుంది, నెక్స్ట్ సూర్యోదయం అవుతుంది. అంటే 15th పోయి 16th వస్తుంది. మళ్ళా 16th కూడా మిథున లగ్నంతోనే మళ్ళీ స్టార్ట్ అవుతోంది. అంతేనా? అవును. అర్థమైందా అండి? ఇంకొంచెం బెటర్ గా ఇంకా చెప్తారా? అర్థమైంది మేడం. అదే ఎవరికైనా అర్థం కాకపోతే శశికళ గారు మీరు అన్మ్యూట్ అవుతారా ఒకసారి? ఇప్పుడు మనం లగ్నం తెలుసుకోవాలంటే ఏమేం కావాల్సి వస్తుందండి మనకి? రాశులు ఒక పర్సన్ ఒక జాతకం తెలుసుకోవాలి, అతను ఏ లగ్నంలో పుట్టాడు అనేది ఫస్ట్ స్టెప్. అది కనుక్కోవడానికి మనకి ఏవే వివరాలు కావాల్సి వస్తాయి? పుట్టిండే టైము, మళ్ళా ఇంకా స్థలము, మళ్ళా ఏ రోజు, డేట్. ఓకే అండి, డేట్. ఇప్పుడు ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే ముందుకెళ్దాం. చిన్న డౌట్ ఉన్నా అడగండి, పర్వాలేదు. మీకు మళ్ళీ ఇంకొకసారి చేస్తే మీకు ఈజీ అవుతుందండి. మీరందరూ మాట్లాడుకుని గ్రూప్ లో మెసేజ్ పెట్టుకుని ప్లీజ్. రాధిక గారు మీరేనా అన్మ్యూట్ అయింది? ఇంకెవరన్నా ఉన్నారా? నాకు ఈకో వస్తుంది. హలో, చెప్పండి. జస్ట్ నేను ఇప్పుడే వచ్చాను మేడం, కొంచెం లేట్ అయిపోయాను ఇవాళ. జస్ట్ ఇది. ఎవరండి? హలో, మీ పేరు? పట్టాభిరామ్ గారు. ఓకే అండి, ఒక్కసారి చెప్పండి మేడం. మీరు మ్యూట్ అయిపోండి. ఇప్పుడు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో మీరు ఒకసారి డిస్కస్ చేసుకొని ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఒకసారి ప్రాక్టీస్ క్లాస్ లాగా పెట్టుకుంటే మీరే రివిజన్ చేసుకోవచ్చండి. అందరూ మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నలు అడగడం కానీ, లేకపోతే ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకోళ్ళు విని మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అలా చేసుకుంటూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఇంకోళ్ళకి చెప్తున్నారు అని అంటే మీకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుందండి. అలా ట్రై చేయండి, ఓకేనా? రాధిక గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మళ్ళీ? చేస్తాను. ఓకేనండి, రజనీ గారు చెప్పింది విన్నారు కదా? మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలి, చెప్పండి. ఇప్పుడు జూలై 16ను కూడా మిథునమే ఉంటుంది కదండి. మొన్ననాడు జూలై 16ను కూడా మిథునమే ఉంటుంది. ఒక్క నిమిషం, మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. మీకు అర్థం అవ్వలేదని అక్కడ కొంచెం ఉంది, ఒక్క నిమిషం. ఇప్పుడు రజనీ గారు చెప్పారు కదండి, మీలో ఎవరైనా కానీ అంటే కొంచెం అర్థమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరుగా ఒకసారి అనుకొని ఒక గ్రూప్ లాగా పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ ఏంటివి, బేసిక్స్ ఏంటి, ఇది ఇలా అర్థమైన వాళ్ళు ఇంకొకళ్ళు చెప్తే ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే మా గ్రూప్ అప్పుడు కూడా మేము అలాగే చేసాం. ఇప్పుడు మళ్ళీ మీ గ్రూప్ లో కూడా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా కొంచెం అర్థమైంది నేను ఇంకొకరికి చెప్పగలను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 వీక్ లో ఒక డేనో లేకపోతే 2 days అట్లా పెట్టుకోండి. మిగతా వాళ్ళకి మీకు అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఏంటంటే వాళ్ళ డౌట్స్ క్లియర్ అవుతాయి, ప్లస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కొత్తవి వస్తూ ఉంటాయి. ఇంకా తెలిసిన వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు అనమాట. ఓకేనా? ఎవరైనా అనుకోండి, మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నారు, ఎవరైనా మీరందరూ డిస్కస్ చేసుకొని ఒక టైం పెట్టుకొని మీరు పెట్టుకోండి ప్రాక్టీస్ క్లాస్ లాగా. ఓకే, ఇప్పుడు చెప్పండి శ్రీలత గారు, చెప్పండి. ఎవరు ఇప్పుడు అడిగారు? ఇప్పుడు నేనండి సత్యలత గారు. జూన్ 15 నుంచి జూలై 16 దాకా మిథున లగ్నమే 1 month ఉందన్నారు కదండి. తర్వాత లగ్నాలు మారుతూ ఉంటాయన్నారు. తర్వాత జూలై 16న కూడా 1 month అయ్యాక లగ్నం మారిపోతుందా? జూలై 16న జూన్ 15 నుంచి జూలై 16 వరకు ఒక లగ్నం, స్టార్టింగ్ లగ్నం ఫిక్స్డ్ గా ఉంటది. ఏం చెప్తున్నాం అంటే జూన్ 15 అంటే ఏముంటది, మిథున రాశిలో ఉంటాడు సూర్యుడు.
కాబట్టి అవును. జూన్ 15, జూన్ 16, 17, 18, 19, 20, 21 ఇట్లా మీరు జూలై 16 వరకు సూర్యోదయం అయిన తర్వాత ఫస్ట్ లగ్నం ఏది ఉంటది అంటే మిథున లగ్నం. ఇదేంటిది మీకు చెప్తుంది 1 మంత్ ఏ లగ్నం ఉంటది స్టార్టింగ్ అనే చెప్తున్నాను. అట్లా ఈ రోజు స్టార్టింగ్ మిథున లగ్నం అనుకోండి, ఈ రోజు మొత్తం ఉండాలి కదా. ఈ రోజు మొత్తం ఎంత ఉంటుంది? 24 అవర్స్ ఉంటుంది కదా. ఆ 24 అవర్స్ లో స్టార్టింగ్ మిథునం, తర్వాత మిథునం తర్వాత ఏమొస్తుంది? కర్కాటకం, కర్కాటకం తర్వాత ఏమొస్తుంది? సింహం. ఇప్పుడు మీ డౌట్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి మీ డౌట్ ఏంటి? ఇప్పుడు జూలై 16 దాకా మిథునం, జూలై 16 కూడా మిథునం, తర్వాత లగ్నాలు మారిపోతాయి అంతే కదండి. జూలై 16 తర్వాత జూలై మళ్ళీ 17 నుంచి కర్కాటకం వస్తుంది. కర్కాటకం వస్తుంది. ఎప్పటి వరకు స్టార్టింగ్ లగ్నం కర్కాటకం ఉండేది? ఆగస్టు 17 వరకు. 17 వరకు అవుతుంది. మళ్ళీ ఆగస్టు 18కి సింహ లగ్నం స్టార్టింగ్ లగ్నం ఉంటుంది. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 17 వరకు. అవును. లగ్నాలు అనేవి ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయండి. కానీ స్టార్టింగ్ ఏ లగ్నంతో స్టార్ట్ అవ్వాలి అన్నది ఏంటంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి పేరుతో ఉన్నటువంటి లగ్నము స్టార్టింగ్ లగ్నం. సింపుల్, అది గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయి. కానీ స్టార్టింగ్ ఆ రోజులో స్టార్టింగ్ ఏ లగ్నం ఉండాలి అనేది ఏంటి అంటే గుర్తు, సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రోజు అది స్టార్టింగ్ లగ్నం. అర్థమైందా? అర్థమైంది. 4, 15 అని చెప్పారు. ఇప్పుడు 16, 17 అంటున్నారు. ఏది ఓ నెల 14 నుంచి వచ్చే నెల 15, 14 వరకు అని అన్నారు మీరు. 15 వరకు. ఉదయలక్ష్మి గారు, ఇవేవి ఫిక్స్డ్ గా ఉండవండి, అన్ని మారుతూ ఉంటాయి. ఇవన్నీ మనము పంచాంగంలో కానీ ఆన్లైన్ లో క్యాలెండర్ లో కానీ చూసుకోవాల్సిందే. ఓకేనా? ఇవి జూన్ 16 నుంచి జూలై 16 వరకు, జూన్ 15 నుంచి జూన్ 15 వరకు, జూలై 15 వరకు అనేవి ఫిక్స్డ్ గా ఉండవు. ఒక్కొక్కసారి సంక్రమణం కొంచెం ముందు వెనక అవ్వచ్చు. మనం ఎలా తెలుసుకుంటామండి అది ఏ నెల అనేది? సూర్యుడు ఏ రాశిలోకి సంక్రమిస్తాడో, ఏ రాశిలోకి ఎంటర్ అవుతాడో దాన్ని బట్టి ఆ సంక్రమణం అనుకుని, ఆ సంక్రాంతి అనుకుని మనం ఆ నెలంతా ఆ పేరుతో పిలుచుకుంటాం కదా. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసామనుకోండి, మనకి ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి డేట్స్ ఒక్కొక్క రోజు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి కదా. 14 వస్తుంది, 15 వస్తుంది, 16 వస్తుంది, అలా వస్తూ ఉంటాయా? దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అలా మారుతూ ఉంటాయి. అవి స్టాండర్డ్ గా ఒకటే ఉండదండి, అప్రాక్సిమేట్ గా 1 మంత్. ఇది కూడా అంతే. 6 to 8, 8-1కి కుంభలగ్నం మారిపోయి వేరే మీనలగ్నం వచ్చేసిందా అండి అంటారా? అలా కాదు, అలా ఉండదు. ఇది కూడా మారుతూ ఉంటుంది. ఓకేనా? అర్థం కావడం కోసం చెప్తున్నామండి. 2 అవర్స్ అనేది. ఆ 2 అవర్స్ కూడా ఫిక్స్డ్ గా ఉండదు. అవి కూడా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్ టైం, లగ్నాంత సమయాలని ఉంటాయి. మీకు ముందే అది చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. ముందు మీకు ఈ ప్రాసెస్ అర్థమైతే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకేనా? పట్టం గారు చెప్పండి. చెప్పండి. అర్థమైంది మ్యామ్, వెళ్దాం. ఓకే, వెళ్దాం. పట్టాభి గారు ఒకసారి రిపీట్ చేయమన్నారు కదా, రిపీట్ చేద్దామా? బ్యాక్ స్లైడ్ కి వెళ్తారా రాధిక గారు? వెళ్తున్నాను. ఫస్ట్ లగ్నం నుంచి పెడదామా? అందరూ ఇంకొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది బాగా ఇంపార్టెంట్ గా లగ్నం అనేది. మళ్ళా మీకు రివిజన్ కూడా వెంటనే జరిగిపోతుంది కదా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనం అన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా సార్. మీరు ముందు క్లాసులు అన్ని విన్నారా అండి పట్టాభి గారు? మేడం. ఓకే, ముందు క్లాసులు అన్ని మనం ఏం నేర్చుకున్నాము? అన్ని బేసిక్స్. అంటే రాశి చక్రం అంటే ఏంటి, రాశులు ఎన్ని, నక్షత్రాలు ఎన్ని, నక్షత్ర పాదాలు ఎంత ఉంటాయి, రాశి చక్రం ఎంత విస్తీర్ణం ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాం. అన్ని బేసిక్ థింగ్స్ ఏమేం కావాలో అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టంగానే ఆయన జాతక చక్రం, లగ్న కుండలి వేయడం అంటారు కదా మనము, అది ఎలా వేయాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏం చేయాలి? ఫస్ట్ ఒక వ్యక్తి పుట్టంగానే ముందు ఏం చేయాలి అంటే సూర్యుడు యొక్క పొజిషన్ నుంచి ఆయన లగ్నాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్ అది. సెకండ్ థింగ్ ఏంటి? లగ్నానికి సంబంధించినటువంటి శుభగ్రహాలు పాపగ్రహాలు ఏంటో గుర్తించాలి. థర్డ్ థింగ్ ఏంటి? లగ్నాన్ని మొదటి భావంగా తీసుకొని 12 భావాలని మనం రాసుకోవాలి. ఫోర్త్ థింగ్ ఏంటి? అన్ని గ్రహాల యొక్క పొజిషన్ ని, అంటే అతను పుట్టిన సమయానికి
గ్రహాలు ఆ రోజు ఏ గ్రహము ఎక్కడ ఉన్నది అన్నది ఆ లగ్న చార్ట్ లో మనం ఫిల్ చేసుకోవాలి. ఇవన్నీ మనం దేని బేసిస్ మీద చేస్తాము? సూర్యుడి ఆధారంగా చేస్తాం. నెక్స్ట్ చంద్రుడి ఆధారంగా మనం ఏం తీసుకుంటాము? జన్మ నక్షత్రము, జన్మరాశి, ఈ రెండింటిని చంద్రుడి ఆధారంగా తీసుకుంటాం. తీసుకొని ఏం చేస్తాము? జన్మ నక్షత్రం తెలుసుకుంటాము, అట్లాగే ఆ నక్షత్రానికి ఎన్నో పాదంలో పుట్టాడు అనేది కూడా తెలుసుకుంటాం. తెలుసుకున్నాక ఆ నక్షత్రం యొక్క అధిపతిని కనుక్కుంటాం. అధిపతిని కనుక్కొని ఆ అధిపతిని బట్టి మహాదశలు, మనం మొన్న చెప్పుకున్నాం కదా వింశోత్తరి దశలు ఉంటాయి అని చెప్పేసి, ఆ దశలన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ మహాదశలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత అంతర్దశలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత విదశలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత ఇంకా కావాలంటే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ దశలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ దాంట్లో ఉన్నటువంటి ఆ గ్రహ బలాలు ఎలా ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత గ్రహాల యొక్క దృష్టులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇవన్నీ చేసి మనము ఒక చార్ట్ కనుక ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే దాన్ని అనలైజ్ చేసి మనం ఫలితాలు విశ్లేషిస్తాం అనమాట. సో ఇప్పుడు అవన్నీ చేయాలంటే ముందు మనం ఒక చార్ట్ రెడీ చేసుకోవాలి కదా. చార్ట్ రెడీ చేసుకోవాలంటే ఈ 10 పాయింట్స్ నేను ఇచ్చాను చూడండి ఇవి. దీంట్లో ఫస్ట్ ఏంటిది? మనం ఏమనుకున్నాం? లగ్నం తెలుసుకోవాలి అనుకున్నాం. లగ్నం తెలుసుకోవాలి అంటే ఏంటి? ఫస్ట్ లగ్నాన్ని ఎప్పుడు కూడా మనం సూర్యుని ఆధారంగా నిర్ణయిస్తాం అనమాట. అంటే ఏంటంటే సూర్యోదయం ఆధారంగానే మనం లగ్నాన్ని నిర్ణయిస్తాం. ఈ లగ్నం తెలియాలంటే ఏంటి? ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆయన ఏ రోజు పుట్టాడు, ఏ నెలలో పుట్టాడు, ఏ సమయంలో పుట్టాడు, అట్లాగే ఏ సంవత్సరంలో పుట్టాడు, ఆయన జన్మస్థలం అన్ని కావాలి. ఎందుకంటే సూర్యోదయం అనేది ప్రతి ప్లేస్ కి మారిపోతుంటుంది కదా. అవునండి. దానివల్ల కంపల్సరీగా మనకి పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, సమయము, జన్మస్థలము ఇవన్నీ కావాలి. ఓకే, ఇప్పుడు మనం లగ్నం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు దా చెప్పుకున్నాం అనమాట. లగ్నం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమనుకున్నాం? మనం ఫస్ట్ సూర్యోదయం తెలుసుకోవాలి అనుకున్నాం. అలాగే ఈ లగ్నం క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ గా చేయొచ్చు. ఎట్లా అంటే లగ్న పట్టికలు యూజ్ చేస్తారు కొంతమంది. ఈ రోజుల్లో అందరూ ఎవరు కూడా నాకు తెలిసి పట్టికలు యూజ్ చేయట్లేదండి. అందరూ ఆన్లైన్ లోకి వెళ్ళి చెక్ చేసేసుకున్నారు. మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆన్లైన్ లో. దాంట్లో కొట్టంగా మీకు ఏ లగ్నం అనేది ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. మనకి తెలుసు, కానీ దాని వెనక ప్రాసెస్ ఏంటి అనేది తెలిస్తే మీకు ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఈ ప్రాసెస్ చెప్తున్నాం. ఇప్పుడు లగ్నం సాఫ్ట్వేర్ ఉపయోగించే దాన్ని బట్టి కూడా తేడాలు వచ్చేస్తున్నాయండి. వస్తున్నాయండి, అవును వస్తాయి. సాఫ్ట్వేరే కాదు, మీరు పంచంలో మాన్యువల్ క్యాలిక్యులేషన్ అసలు కరెక్ట్ అవుతుంది. నా భావన అది కరెక్టే సార్, మీరు చెప్పింది కూడా కరెక్టే అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడంటే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు మనం ఎలా చేస్తాం? పంచాంగాలన్నీ దొరకాలి, అవన్నీ ఉండవు కదా మన దగ్గర. అవును. ఓకే, అండర్స్టాండింగ్ కోసమే నేర్చుకుంటున్నాం కదండి. ఇంకా అంత డీటెయిల్డ్ గా వెళ్తే కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఓవరాల్ అండర్స్టాండింగ్ ఇది అంతే. ఓకే, ఇప్పుడు ఈ లగ్నాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మనం ఏమనుకున్నాము? సూర్యోదయం ఆధారంగా లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేస్తాము అనుకున్నాం కదా. ఎందుకు సూర్యోదయం ఆధారంగా లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనుకున్నాము అంటే, ఆ రోజు సూర్యుడు ఏ రాశిలో గనక ఉంటే స్టార్టింగ్ లగ్నం అది ఉంటుంది కాబట్టి సూర్యోదయం ఆధారంగా అన్నమాట. అంటే ఒక రోజు మొత్తాన్ని ఏం చేశారు? 12 లగ్నాలు. అంటే ఒక రోజు అంటే ఎన్ని గంటలండి? 24 గంటలు కదా. 24 గంటల్ని 12 లగ్నాలుగా డివైడ్ చేశారు. అంటే ఒక్కొక్క లగ్నం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. ఆ లగ్నాలకు పేర్లు కూడా రాసుల పేర్లే ఉంటాయి. మేష లగ్నము, మేష రాశి సేమ్ ఉంటుంది మీకు. ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయి. కానీ స్టార్టింగ్ లగ్నం ఏముంటది అనేది ఎలా తెలుసుకోవాలి? సూర్యుడు ఏ రాశిలో ఉంటే అది స్టార్టింగ్ లగ్నం. ఇప్పుడు సపోజ్ సూర్యుడు మేష రాశిలో ఉన్నాడు అనుకోండి, ఆ రోజు ఫస్ట్ సూర్యోదయానికి ఉండేది మేష లగ్నం, తర్వాత వృషభ లగ్నం, తర్వాత మిథున లగ్నం. ఇలా ఈ లగ్నాలన్నీ ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. ఎప్పటి వరకు స్టార్టింగ్ మేష లగ్నం ఉండేది? సూర్యుడు ఈ మేష రాశిలో ఉన్నంత వరకు. సూర్యుడు ఎప్పుడైతే మేషంలోంచి వృషభంలోకి వెళ్తాడో తర్వాత ఆ నెలంతా స్టార్టింగ్ లగ్నం ఏమవుతుంది? వృషభ లగ్నం అవుతుంది. మళ్ళీ ఆ నెల మొత్తం స్టార్టింగ్ వృషభమే ఉంటుంది. ప్రతిరోజు 12 లగ్నాలు కంటిన్యూ అవుతాయి. కానీ స్టార్టింగ్ లగ్నం అనేది వృషభం. మిథునంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ మిథునం, కర్కాటకంలో ఉంటే స్టార్టింగ్ కర్కాటకం. అట్లా అర్థమైందండి? అక్కడి నుంచి అన్ని వరుసగా కంటిన్యూ అవుతాయి. స్టార్టింగ్ లగ్నం కనుక్కోవడమే మెయిన్. మీకు స్టార్టింగ్ ఏంటి అనేది మెయిన్ ఏముంది? సూర్యుడు ఏ రాశిలో ఉంటే అదే లగ్నం. అంతే.
మిథునం తెలిసిందంటే మిథునం తర్వాత ఏంటిది ఆ రాశి క్రమం కరెక్ట్ గా ఉంది కదా మనకి. మిథునం తర్వాత కర్కాటకం, కర్కాటకం తర్వాత సింహం, సింహం తర్వాత కన్య, ఇలా రొటేషన్ అవుతూ ఉంటది. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందండి? ఒక్క విషయం చెప్పండి. ఫిబ్రవరి 15వ తారీఖు 2:30 గంటలకి పుట్టాడు. ఏ లగ్నంలో పుట్టినట్టండి? ఫిబ్రవరి 15వ తారీఖు. ఎవరన్నా ట్రై చేస్తారా? ఏమేం చెయ్యాలో ఎలా చేయాలో చెప్పారు కదా. సింహలగ్నం మేడం. కుంభలగ్నం మ్యామ్. ఎన్ని గంటలకు పుట్టాడు మ్యామ్? సింహలగ్నం 2:30 గంటలకండి. 2:30 గంటలకి. అంటే మేడం ఏఎం. ఆగండి ఒక్క నిమిషం. మధ్యాహ్నమా ఉదయమా మేడం? ఉదయం మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం 2:30కి. మధ్యాహ్నం 2:30కి. ఫిబ్రవరి ఎన్నో తేదీ మేడం? 16వ తేదీ వేసుకోండి, లేకపోతే 15, ఏదైనా పర్వాలా. మేడం మిథునం అండి. మిథున లగ్నం మేడం. కరెక్ట్. ఇక్కడ ఉన్నదే అడిగానండి, ఎదురుకుండా కనిపిస్తోందని. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఏమనుకున్నాము, ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మార్చి 14వ తారీఖు వరకు కుంభలగ్నంతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సో 6 నుంచి 8 వరకు కుంభలగ్నం ఉంటుంది. అలా చూసుకుంటూ వెళ్తే 2 నుంచి 4 వరకు మిథున లగ్నం ఉంది. 2:30కి పుట్టాడు అని చెప్పాను. సో మిథున లగ్నంలో పుడతాడు. ఈ వాల్యూస్ అన్ని మారుతూ ఉంటాయి. ఇది ఓన్లీ మన అండర్స్టాండింగ్ కోసం అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి అన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. ఓకేనా? ముందుకెళ్దామా? ఇంకొకటి అంటే రజనీ గారు, ఇవే ఇంకా కొంచెం వాళ్ళకి డౌట్ ఉన్నట్లు ఉంది. ఓకే, ఒక్క నిమిషం అండి. మార్చి 10th ఈవినింగ్ 6 o'clock పుట్టాడు అనుకోండి, అది ఏ లగ్నం అవుతుంది ఒకసారి చెప్పండి ఎవరైనా. మార్చి 10th ఈవినింగ్ 6 o'clock. కన్యా లగ్నం అండి. సింహలగ్నం మేడం. మార్చి 10th ఒకసారి చూడండి. మార్చి 10th అంటే ఏ నెల వస్తుంది? ఫిబ్రవరి టు మార్చ్ అంటే ఏ లగ్నం వస్తుంది? ఏ రాశిలో రోజు స్టార్ట్ అవుద్ది మ్యామ్. స్టార్ట్ అవుతుంది మేడం. అప్పుడు లగ్నం వస్తుంది మేడం. కాబట్టి ఒకసారి అందరూ మ్యూట్ అయిపోరా ప్లీజ్. అందరూ ఒకసారి మ్యూట్ అయిపోండి. నేను అడుగుతాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మీరు ఒకసారి విని అప్పుడు ట్రై చేయండి. నేను అడిగింది ఏంటి? అందరూ బుక్ లో రాయండి, అప్పుడు చెప్దురు గాని. అందరూ బుక్ లో రాయండి, 1 నిమిషం టైం తీసుకొని. కంగారు ఏం లేదు, ఇక్కడే ఉంటాం కదా. ఒక్కసారి బుక్ లో రాసేయండి, అప్పుడు అన్మ్యూట్ అయ్యి చెప్దురు గాని. పిలుస్తాము, ఎవరో ఒకళ్ళని పిలుస్తాం. ఇప్పటిదాకా చెప్పని వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. కల్పన గారు చెప్తారండి? డేట్ చెప్పనా? మార్చి 10th. మార్చి 10th టైం మ్యామ్ ఈవినింగ్ 6 o'clock. సింహలగ్నం. ఓకే, 6:10 అయితే 6:10 అయితే సింహలగ్నం. 7:55 PM సింహలగ్నమే. ఆవిని చెప్పనండి. ఆవిని చెప్పనండి. 8:1 కన్యా. 8:1 కన్యా. వెరీ గుడ్. అర్థమైందా అందరికి? ఒకళ్ళు చెప్తుంటే మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కదా. తెల్లవారుజామున 3:50కి పుట్టాడు అనుకోండి, మీరుండండి, మీరు వేరే వాళ్ళని అడుగుదాం. మధ్యాహ్నం 12:20కి పుట్టాడు. రామకృష్ణ గారు చెప్తారండి? రామకృష్ణ గారు చెప్పండి. మార్చి 10th అనుకోండి, మధ్యాహ్నం 12:50కి పుట్టాడు. మార్చి 12 అంటే కుంభం. మార్చి 10వ తారీఖు అండి. 10వ తారీఖు 12:50కి పుట్టాడు. ఓకే. నేను ఇక్కడ ఎదురుకుండా పెట్టిన టేబుల్లో వచ్చేవే అడుగుతున్నానండి, ఎందుకంటే మీరు ఈజీగా చూసి చెప్తారని. వృషభ లగ్నం అవుతుందా మేడం?
వృషభ లగ్నంలో వస్తుంది. కరెక్ట్. 12:50 అంటే ఎక్కడి నుంచి వచ్చింది? 12 నుంచి 2 వరకు వృషభ లగ్నం అనుకున్నాం కదా. సో 12:50 అంటే వృషభ లగ్నంలోకి వస్తుంది. ఇంకా అడగనా? చెప్తారా? అందరికి 12 నుంచి 2 గంటలు వృషభ లగ్నం. ఓకే. 12:10 తెల్లవారుజామున ఏ లగ్నం? మార్చి 10వ తారీఖే. లగ్నం. అర్థం అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. లేదు ట్రై చేస్తామండి, మాకు రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి, మీరు అడిగిన దానికి మేము కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతున్నాము అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. మేడం వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. మేడం చాట్ లో పెట్టింది మిథున లగ్నం ప్రకారం పెట్టారు కదా మేడం. ఇప్పుడు అడిగింది వచ్చి మీరు కుంభ లగ్నం ప్రకారం అడుగుతున్నారు కదా ఇది మేడం. కుంభ లగ్నంలోనే అడుగుతున్నామండి. ఇక్కడ కుంభ లగ్నందే పెట్టాం కదా. కుంభ లగ్నంతో స్టార్ట్ అవుతోంది రోజు. అంటే ఓకేనండి. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు. ఓకే మేడం, చూసాను. అంటే వేరేవి అడిగితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఫస్ట్ ఇది చెప్పాము. మనం హోంవర్క్ లో వేరేది వేసుకుందాం. ఓకేనా? వేరే దానికి ఇలా మీరు చాట్ ప్రిపేర్ చేయండి రెండిటికి ఈ వీక్ అంతట్లో. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఇందాక తులాకి చెప్పుకున్నాం కదా, ధనస్సుకి ప్రిపేర్ చేయండి. అంటే డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఏ లగ్నంతో మొదలవుతుంది, ఆ రోజు 6 నుంచి 8 వరకు ఏ లగ్నం ఉంటుంది, 8 నుంచి 10 వరకు ఏ లగ్నం ఉంటుంది అనేది మొత్తం ఇలా ఒకసారి ఒకదానికి రాసుకోండి. అందరు రాస్తారా? మేడం ఒకసారి టేబుల్ ఒకసారి చెప్తారా మేడం? జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఏ లగ్నం ఉంటుంది ఒకసారి చెప్పరా మేడం? అవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పిందేనండి, మీకు రెడీగా పాత క్లాసెస్ లో ఉంటాయి. లేకపోతే ఒక స్క్రీన్ షాట్ పంపిస్తాను నేను గాని రాధిక గారు గాని, అది ఒకసారి చూసి చెప్తారు గాని. ఓకేనా? ఒకసారి పంపించండి మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగేనండి. ఇంకా అర్థమవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ మొహమాటం లేకుండా బయటికి అడగండి క్వశ్చన్. ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంటో, మీరు నెక్స్ట్ స్టెప్స్ అన్ని దీని మీద ఆధారపడి ఉంటాయి. మేడం ధనుస్సు లగ్నం అన్నారు, ఒకటి ఇంకోటి అన్నారు. ఫస్ట్ ధనుసు లగ్నం రాసుకున్నారా? ధనుసు లగ్నము ధనుసు లగ్నం ఒకటి, వృషభ లగ్నం ఒకటి రాస్తారా? ఆ రెండిటికి రాయండి. మీరే ఒక డేట్ టైం తీసుకోండి. ఈ నెలలో ఏ లగ్నంలో వస్తోంది అనేది ఓరల్ గా ప్రాక్టీస్ చేసుకోండి. రాసినా పర్వాలేదు. ఇప్పుడు వృషభ లగ్నం అన్నాను కదా, మే 17 5 o'clock కి పుట్టాడు ఈవినింగ్. ఏది వస్తుంది లగ్నం అనేది ఉట్టిగా రాయండి పక్కన, రఫ్ గా పెన్సిల్ తో రాసుకున్నా సరే. నెక్స్ట్ క్లాస్ లో మీరు వెరిఫై చేసుకుందరు కానీ ఒకళ్ళు మీ ఇష్టం మీ ఓన్ గా ఏదైనా తీసుకొని రాయండి. ఒక 4-5 రాసుకుంటే మీరు వెరిఫై మీరు చూడడం తెలుస్తుంది అని, అంతే. మీకు ప్రాక్టీస్ మీరు అలా 2-3 డేట్స్ వేసుకున్నారు అనుకోండి, ఒక 2-3 నెలల్లో తీసుకొని డిఫరెంట్ డేట్ తీసుకొని వేసుకుంటే మీకు అసలు ఆ లగ్నం అనేది ఎలా వస్తుంది అన్నది అర్థమవుతుంది. అది అర్థమైతే నెక్స్ట్ వెళ్ళొచ్చు. ఓకే, మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను. ఈ లగ్నము 2 hours అనేది ఫిక్స్డ్ కాదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, అందరూ వినండి. మీకు ప్రాక్టీస్ కోసము మేము 2 hours వేసి పెట్టాము. మీకు అర్థమైన తర్వాత నెక్స్ట్ అసలు అది ఎంత టైం ఉంటుంది ఏంటిది అనేది చెప్తాను నేను మీకు. ఓకేనా? మీరు ముందు ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి? ఓకే మేడం. ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. మ్యామ్ ధనుసుకు వేయమన్నారు కదా, వేసాం మ్యామ్. వేస్తారా మీరు? గుడ్ అండి, సూపర్ పాస్. చెప్పండి, ఎట్లయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు వేశారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. మిగతా వాళ్ళు కూడా వినండి, ఆవిడ చెప్పేది కరెక్టో కాదో. కళ్యాణిరావు గారు చెప్పండి. మ్యామ్ మార్నింగ్ 6 to 8 వచ్చి ధనుస్సు లగ్నం మ్యామ్. ఒక నిమిషం, ధనుస్సు లగ్నము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో చెప్పండి. 6 to 8 వచ్చి ధనుస్సు. లగ్నము స్టార్టింగ్ ఏ డే అంటే ఏ మంత్ లో ఉంటుంది, ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంటుందో ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వండి. డిసెంబర్ 16th మ్యామ్. డిసెంబర్ 16th మ్యామ్ చెప్పారు వృశ్చిక లగ్నం ధనుసు నుంచి స్టార్ట్ చేయమని. సో డిసెంబర్ 16th ఒక అబ్బాయి పుట్టా అనుకోండి. 6 to 8 వచ్చి ధనుస్సు వచ్చింది. 8 to 10 వచ్చి మకరము. 10 to 12 కుంభం.
12 to 2 మీనం, 2 to 4 మేషం, 4 to 6 వృషభం, 6 to 8 మిథునం, 8 to 10 కర్కాటకం, 10 to 12 సింహం, 12 to 2 కన్యా, 2 to 4 తులా రాశి, 4 to 6 వృశ్చికం. అగైన్ నెక్స్ట్ డే మళ్ళా 6 to 8 ధనుసు వస్తుంది మ్యామ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆ రోజు అతను 6:30 అంటే ఈవినింగ్ 6:30కి పుట్టాడు అనుకోండి, ఏ లగ్నం వచ్చింది చెప్పండి ఇప్పుడు? ఈవినింగ్ 6:30కి పుట్టాడండి. ఈవినింగ్ 6:30 కంటే వృశ్చిక సారీ మ్యామ్, ఈవినింగ్ 6:30 మిథున లగ్నం మేడం. ఒక్క నిమిషం, మిథున లగ్నం వస్తుంది మ్యామ్. అది అది కూడా చూసుకోండి మీరు ఆ టైం. అంటే సీక్వెన్స్ కాకుండా 2 to 4 అలా ఫిక్స్డ్ పెట్టుకోకుండా డిఫరెంట్ టైమింగ్స్ చూస్ చేసుకొని ఆ టైం ఎక్కడ వస్తుంది. ఇప్పుడు 4 to 6 అనుకోండి, 4:30 అయితే ఏ లగ్నం వస్తుంది, అదే 4:59 అయితే ఏమవుతుంది, అలాగే 5:59 అయితే ఏమవుతుంది, అలా చూసుకోండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంటాయి. ఇంకా ఎవరైనా వేశారంటే వేసి చెప్తారా? మీకు 1 minute తేడా వచ్చినా లగ్నం మారిపోతుంది మేడం. జూన్ 17 ఒక అబ్బాయి పుట్టాడండి 10:54కి. అబ్బాయి సింహ లగ్నంలో పుట్టినట్టేనండి. మనం ఏమన్నా మెషిన్స్ మెల్లిగా కంప్యూటర్స్ కాదు కదా మనం. మీరే చెప్పాలి అన్న గారు. ఒక్క నిమిషం ఆగండి, మీరు మమ్మల్ని అడగటం కాదు, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏమంటున్నారు? జూన్ 17 అంటున్నారు కదా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. జూన్ 17 ఒక అబ్బాయి పుట్టాడండి 10:54కి. ఒక్క నిమిషం పేపర్ మీద నోట్ చేశారు కదా, 10:54కి పుట్టాడు, అవునా? అవునండి. జూన్ 17 నుంచి ఫస్ట్ లగ్నం ఏంటి చెప్పండి? మిథున లగ్నం. ప్లీజ్ అండి, మిగతా వాళ్ళు మ్యూట్ అయిపోండి, లేకపోతే వీడియో రికార్డింగ్ కూడా మనకు అర్థం కాదు. ఒకసారి ఆ మేడం క్లారిఫై చేస్తున్నారు కదా, ఒకసారి ఆవిడని ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఆవిడకి కూడా సాటిస్ఫైయింగ్ గా అర్థమైంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకేనా మేడం? ఒక అబ్బాయి 17th జూన్ పుట్టాడండి మార్నింగ్ 10:54కి. మిథునంతో స్టార్ట్ అయింది కాబట్టి మిథునము, కర్కాటకము, సింహంలో పుట్టాడు కదండి. అంతే, అది మీకు చెప్పండి. అది మీరు మిథునము అంటే 6 to 8 8 to 10 to 12 సింహ లగ్నంలో పుట్టాడండి. ఇలా చెప్పండి, 6 to 8 లగ్నం ఉంది, మిథున లగ్నం ఉంది. మిథునమేనా ఫస్ట్ ఉంది? అవునండి, మిథున లగ్నం ఉంది. 8 to 10 కర్కాటక లగ్నం ఉంది. 10 to 12 సింహ లగ్నం ఉంది. అబ్బాయి 10:54కి పుట్టాడు కనుక సింహ లగ్నంలో పుట్టాడండి. కరెక్ట్, పర్ఫెక్ట్, బాగా చెప్పారు. అలా మీరు ప్రతి ఒక్కళ్ళు అలా వేసుకోండి. ఏమండి, మీ డేట్ ఆఫ్ బర్త్ వేసేసి మా లగ్నం చార్ట్ కంప్యూటర్ లో ఇలా వచ్చింది, మాకు ఇక్కడ ఇలా రావట్లేదు అని మాత్రం అడగకండి. ఓకేనా? ఎందుకంటే ఈ 2 గంటలు అనేది ఫిక్స్డ్ గా ఉండదు, ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి చాలా మనకి కంప్యూటర్ లో ఆ ఫార్ములాస్ అన్ని వేసి వాళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి మనకి క్యాలిక్యులేషన్స్ లో డిఫరెన్స్ వస్తుంది కొంచెం. ఓకేనా? 10:54 అన్నారు ఆవిడ, 10:55కి ఆ లగ్నం మారిపోయిందండి. మాన్యువల్ 10:53కి మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ లో ఆ లగ్నం మారిపోయింది అనుకోండి, 54 మనకి సింహ లగ్నం వచ్చింది, అక్కడ వేరే లగ్నం వస్తుంది. కాబట్టి మనం ఇది ఓన్లీ నేర్చుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నాం. ఓకేనా? మామూలుగా వేసుకోవడానికి కూడా తేడా వస్తుంది మేము. ఏంటండి? ఆ బుక్ లో చక్రం వేసిన వాళ్ళ నక్షత్రం రాశికి ప్లస్ అదే మళ్ళా కంప్యూటర్స్ లో ఫీడ్ చేస్తే. ఏమండి, మీరు అంతర్దశలు దశలు పర్ఫెక్ట్ గా ఒక క్యాల్కులేషన్ చెయ్యండి, ఎంత క్యాల్కులేట్ చేయాలో మీకు తెలుస్తుంది. అప్పుడు పండగలు గాని, ఇలా నక్షత్రాలు గాని, లేకపోతే ఇలాంటి వివరాలు గాని, క్యాల్కులేషన్స్ లో ఒక్కొక్క పంచాంగానికి ఎందుకు తేడా ఉంటుంది,
ఒక్కొక్క కంప్యూటర్ ప్రోగ్రామ్ కి ఎందుకు తేడా ఉంటుంది అన్నది మేము ఏం చెప్పక్కర్లేదు, మీరు మీకే ఎక్కడో అర్థమైపోతుంది. వస్తలేదండి, ఇక్కడే చూడండి మీరు. కాదండి, ఇప్పుడు 2 నుంచి 4 దాకా మిథున లగ్నం అంటున్నారు, అవునా? 4 నుంచి 6 దాకా కర్కాటక లగ్నం అంటున్నారు. సపోజ్ 4 ఒక మనిషి పుట్టాడు అనుకోండి, ఒక వ్యక్తి, దాన్ని దేంట్లో వేస్తారు మీరు? మిథునంలో వేస్తారా, కర్కాటకంలో వేస్తారా? వల్ల కన్ఫ్యూజ్ 4 PM వరకు అన్నాము, 4 PM కి స్టార్ట్ అవుతుంది అన్నాము. 4 PM కి ఎండ్ అవుతోందా, 4 PM కి స్టార్ట్ అవుతోందా, ఎలా తీసుకుంటాము? అలాంటివన్నీ చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనవన్నీ తీసుకోలేం కాబట్టి మనం ఉట్టిగా నేర్చుకుంటున్నాం, జనరలైజ్డ్ గా నేర్చుకుంటున్నాం అన్నమాట. అంటే మీరు ఏంటంటే పర్ఫెక్ట్ గా మనం చేత్తో వేసేద్దాము అన్నది కాదు, దాని వెనకమాల ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేయండి చాలు. ఎందుకంటే మీకు నెట్ లో కొడితే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఏ లగ్నము, ఏ రాశి, ఏ నక్షత్రము డీటెయిల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. కాకపోతే అది రావగానే మనకు తెలియదు కదా. ఇప్పుడు నెట్ లో మీరు కొట్టారు, సపోజ్ మీరు టైప్ చేసేటప్పుడు ఏదో ఇయరో లేకపోతే మంత్ ఏదో తప్పు కొట్టేశారు, మీకు అది చూసుకోలేదు, అయ్యో నాదేంటి ఇది వచ్చింది అనుకున్నారు అనుకోండి, మీరు అక్కడ చూడంగానే అవును కదా నేను ఈ నెలలో పుట్టినప్పుడు ఈ లగ్నం స్టార్టింగ్ ఉండాలి కాబట్టి ఓకే ఎవ్రీ 2 hours కి ఇలా మారుతుంది, ఇది కదా నాకు రావాల్సింది ఎందుకు వచ్చింది అన్నప్పుడు మీరు వెనక్కి చూసుకుంటే మీకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటి అనేది. మనం అక్కడ వేసింది కరెక్టా కాదా అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలం, మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలిస్తే. ఓకే అండి, నెక్స్ట్ ఒకసారి చూపిస్తున్నా చూడండి. మీకు దీంట్లో కూడా చూసుకోవచ్చు, మీ దగ్గర అందరి దగ్గర పంచాంగం బుక్ ఉంటే ఇలా ఉంటది మీకు బుక్ లో, ఎవరి దగ్గర ఉంటే కనుక చూడండి. లగ్నాలు ఇలా మెన్షన్ చేసి ఉంటాయి. నేను ఇది ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాను, జూలై 14 నుంచి జూలై 31 వరకు ఉన్నటువంటి లగ్నాంత కాలాలు పెట్టాను. కనిపిస్తుందా స్క్రీన్? దీంట్లో ఇవాళ చూడండి, ఇది ఏ నెల అనుకున్నాం మనము? సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అనుకున్నాము? కర్కాటకంలో ఉన్నాడు. సూర్యుడు కర్కాటకంలో ఉన్నాడు. కర్సర్ కనిపిస్తుంది చూడండి, 18th ఇవాళ డేటు, అంటే 7:45 వరకు. ఇదేంటంటే లగ్నాంత సమయము, అంటే లగ్నం ఎండ్ అయ్యే సమయం అనమాట. ఇది 7:45 కి ఈ కర్కాటక లగ్నం అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ 7:46 నుంచి 9:52 వరకు సింహ లగ్నం ఉంటుంది. తర్వాత 9:52 నుంచి 11:58 వరకు కన్యా లగ్నం ఉంటుంది. 11:58 అయిపోయింది కదా. 59 నుంచి 2:08 వరకు తుల లగ్నం ఉంటుంది. మళ్ళీ 2:09 నుంచి 4:21 వరకు వృశ్చిక లగ్నం ఉంటుంది. తర్వాత ధనుసు లగ్నం ఎంత వరకు ఉంటుంది అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఈ రోజు జూన్ 18th ఒక వ్యక్తి ఈవినింగ్ 8:10 కి పుట్టాడు అనుకోండి, అతనిది ఏ రాశి ఏ లగ్నంలోకి వస్తుందండి చూసి చెప్పండి స్క్రీన్ మీద. ధనుసు లగ్నం అండి. మకర లగ్నము. మీ దగ్గర బుక్ ఉండి ఇప్పుడు ఇయర్ లో పుట్టిన వాళ్ళది చూసి వేసేసుకోవచ్చు ఏ లగ్నము అనేది. ఓకే, అదే జూలై 14th రోజున ఒక పర్సన్ మధ్యాహ్నం 2 గంటలకు పుట్టాడు అనుకోండి, అతను ఏ లగ్నం అవుతుంది చూడండి. అందరికీ అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళే చెప్తున్నారు, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. ఇది ఎలా చూసుకోవాలో అర్థమైందా మీకు? అర్థమైంది మ్యామ్. బాగుందండి చెప్పడానికి. ఇలా మనకి చాలా వరకు పంచాంగాలన్నీ క్యాలిక్యులేట్ చేసే ఇస్తారు. ఇంకొకటి మనం ఈ అన్ని కూడా చూడండి, ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి కదా, దీనికి కూడా మళ్ళీ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ టైమింగ్స్ ఇస్తారు చూడండి. ఆ బుక్ లోనే మీకు మెన్షన్ చేస్తారు ఏ ఏ ఊరికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే సూర్యోదయం మారిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్క ఊరికి. సో మీకు అక్కడ ఉన్న టైమింగ్స్ కి ఇది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మైనస్ ఉంది అంటే ప్లస్ చేయాలి, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి అక్కడ ఉన్న లగ్నం సమయాలకి. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి 16 నిమిషాలు తేడా ఉంటుంది వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ కి. నేను జూన్ 18th కదా, జూన్ వచ్చింది ఒక నిమిషం. మనం ఇది కదా చూస్తున్నాం, ఇదిగోండి జూలై 18th ఇవాళ 7:45 వరకు అని ఇక్కడ ఇచ్చారు కదా. కాదు, దీనికి ఒక 16 నిమిషాలు యాడ్ చేస్తే అప్పటి వరకు
హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కర్కాటకం ఉంటుంది. ఎందుకంటే ఈ లగ్న సమయాలు అనేది ఊరి ఊరికి మారుతూ ఉంటాయి. ఎందుకంటే సూర్యోదయం అనేది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది కదండి. భూమిలా పడమర నుంచి తూర్పు తిరుగుతుంటుంది కాబట్టి తూర్పు వాళ్ళకి ముందు సూర్యుడు ఉదయిస్తున్నట్లు కనిపిస్తాడు కదా. అట్లాగే ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఇట్లా మారుతూ ఉండటం వల్ల ఆ టైమింగ్స్ అనేది మారిపోతూ ఉంటాయి. అందుకే మనం ఏమనుకున్నాం, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ మధ్యలోకి వచ్చేటప్పటికి ఎంత డిఫరెన్స్ వస్తుంది అనుకున్నాం, 2 hours డిఫరెన్స్ వస్తుంది. అంటే వాళ్ళకి అసలు ఒక రాశి లగ్నం మొత్తం డిఫరెన్స్ వస్తుంది. చూసుకోండి, గుజరాత్ లో పుట్టిన వాళ్ళకి ఒకటి ఉంటుంది, అరుణాచలంలో పుట్టిన వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటాయి. అర్థమైందండి? క్లోజ్ చేసుకుందామా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ లగ్నం మీకు బాగా ఇంపార్టెంట్, మీకు అర్థం అవ్వాలి ఇది. ఇప్పుడు రాజమండ్రికి మనకే చూడండి, రాజమండ్రికి హైదరాబాద్ కి మీకు 4 degrees డిఫరెన్స్ ఉంటుంది. హైదరాబాద్ 78 ఉంటే అది 81 ఉంటుంది అనుకుంటాను. 4 degrees డిఫరెన్స్ ఉంది. సో 16 నిమిషాలు తేడా వస్తుంది మీకు. చూడండి, చెప్పండి. ఇందులో 18th లో 7:45 వరకు కర్కాటక లగ్నం ఉంది మేడం. అది ఇప్పుడు కాకినాడ అయితే ఎలా చూసుకోవాలి మేడం? మేము మామూలుగా -1 అలా ఉంది కదా. జనరల్ గా అయితే మీరు అది మీ దగ్గర అంటే మీ ఏరియాలో రాసిన వాళ్ళ పంచాంగం బుక్ అయితేనే మీకు ఎక్కువ ఇదిగా ఉంటదండి. కాకినాడ అన్నారు కదా, కాకినాడ అంటే ఒక నిమిషం +2 చూపిస్తున్నారండి. అంటే అది బుక్ రాసిన వాళ్ళని బట్టి ఉంటదండి. వాళ్ళు ఏ ప్లేస్ లో ఉండి రాస్తున్నారో మనకు తెలియదు కదా. ఆ ప్లేస్ ని బట్టి వాళ్ళు ఈ నిమిషాలు అనేది ఇస్తారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో కాకినాడకి 1 minute అని ఇచ్చారు. నా దగ్గర ఇది ఉంది మేడం, రేలింగ్ వారిది ఉంది. కాకినాడ పంచాంగం అక్కడ ఊరు ఉంటుందండి. కాకినాడ నేమాని వారి పంచాంగం అలా ఉంటుంది. అక్కడ మెన్షన్ చేస్తారు. అది ఓకే అండి. ఇంకేమైనా డౌట్ ఉందా? క్లోజ్ చేసుకుందాం ఇవాళ క్లాస్ కి. ఇది కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ముందు మీరు ఈ 2 hours అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు అది ఎలా వస్తుంది అనేది కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ముందు మీకు ఇది అర్థమైతే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకేనా? తారాబలం గురించి అడుగుతానన్నాం కదా, చెప్పండి. తారాబలం గురించి మర్చిపోయానండి మీకు చెప్పడం. లాస్ట్ క్లాస్ లో ఎవరో మేడం మాది మా హస్బెండ్ ఇద్దరిది ఒకటే వచ్చింది, అప్పుడు 0 అయిద్దా అన్నారు. 1 వస్తే 0 కాదండి, ఇద్దరిది ఒకటే అవుతుంది. నేను తర్వాత వీడియో వింటుంటే విన్నాను, ఇద్దరిది 1 వస్తే 1 అవుతుంది. తెలుసున్న వాళ్ళది అనురాధ నక్షత్రం, ఇద్దరిది ఒకటే అంటే 1 మైనస్ చేసుకుని 0 వస్తుంది అని అన్నారు మీరు. 0 రాదు. ఇద్దరిది ఒకటైనప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు 0 అవుతుంది అని చెప్పాను మీకు. ఎప్పుడు అసలు మనం ఇది చేసుకోవాలి? 9 కంటే ఎక్కువ ఉంటే డివిజన్ చేస్తాం, 9 లోపు ఉంటే ఏం చేస్తాం? 9 లోపు ఉంటే ఏది ఉంటే అదే తీసుకోవాలి. కాబట్టి మీది ఒకటే వాళ్ళదే ఒకటే, అంటే జన్మతార జన్మతార అవుతుందా మ్యామ్ అది? అవునండి. అంటే వాళ్ళది వీళ్ళది ఒకే తార అంటే జన్మతార అవుతుంది. మృగశిర రుద్రం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేసుకోవాలి మేము? అది కూడా ఒకటి అవుతుంది. ఏంటండి మృగశిర? పక్క నక్షత్రాలు మృగశిర ఆరుద్ర వచ్చింది అనుకోండి, అప్పుడు మృగశిర వాళ్ళకి ఏమవుతుంది? ఆరుద్ర ఎన్నోది అవుతుంది? 2 అవుతుంది. అంటే మృగశిర వాళ్ళకి ఆరుద్ర వాళ్ళు సంపత్తార అవుతారు. ఆరుద్ర నుంచి మళ్ళీ మృగశిరాకి ఎంతో లెక్క పెట్టండి. 6 నుంచి మళ్ళీ 6, 7, 8 ఆ నక్షత్రాలన్నీ లెక్క పెట్టి కౌంట్ చేయండి. మృగశిర నుంచి ఆరుద్ర 2 అయింది, సంపత్తార అయింది. ఓకే అండి. మళ్ళా మృగశిర నుంచి మళ్ళా ఫస్ట్ మళ్ళా ఆరుద్ర నుంచి మళ్ళా మృగశిరకి లెక్క పెట్టుకోవాలి. అట్లా లెక్క పెట్టుకోండి. శుభతారే. లగ్నం ఇది కర్కాటక లగ్నం 7:45కి వెళ్ళిపోతుంది కదండి. అది కాకినాడ యాడ్ చేసుకుంటే 2 minutes యాడ్ చేసుకుంటే 47 అవుతుంది కదా మేడం. మళ్ళీ సింహ లగ్నంలోకి వెళ్ళాక కూడా 9:52కి సింహ లగ్నం అయిపోతుంది, అక్కడ కూడా యాడ్ చేసుకోవాలండి 2 minutes. ప్రతి లగ్నానికి యాడ్ చేసుకోవాలి. అలాగే. ఇప్పుడు కాకినాడలో ఉండి కాకినాడలో 7:45కి పుడితే అతనిది కర్కాటక లగ్నం. అవునండి, 7:45. హైదరాబాద్ లో పుడితే అతడిది అదే టైంకి హైదరాబాద్ లో పుట్టాడు. అవునండి. దీనికి 16 నిమిషాలు యాడ్ చేసుకోమన్నారు కదా.
అవునండి. కాబట్టి అతడిది వేరే లగ్నం అవుతుంది. అలా క్యాలిక్యులేట్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీనికి +16 చేసుకున్నారు కదా, ఇదే టైంలో పుట్టాడు కాబట్టి సేమ్ ఉంటది. వేరే 10 నిమిషాలు లేట్ గా పుడితే వేరే లగ్నంకి వచ్చేస్తుంది. అట్లా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. అందుకే మనం ఊరికే ఉజ్జాయింపుగా తెలుసుకుంటున్నాం కదా. శ్రీలత గారు, మీ డౌట్ ఏంటండి? మేడం, యాక్చువల్లీ నేను తారాబలం గురించి అడగాలనుకుంటున్నా మేడం. మామూలుగా మనిషి నుంచి మనిషికి చూసుకుంటాం కదా. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఒకవేళ అది అవ్వకపోతే మనం అంటే చేసే రోజు ఆ రోజుకి చూసుకోవచ్చా? చూస్తారా మేడం? అలా కూడా చూస్తారా? చూస్తారండి, చూస్తారు. ఇప్పుడు మీరు మీ నక్షత్రం రేపటికి రేపు రోజుకి మంచిదా, మీరు రేపు ఒక ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, రేపున్న నక్షత్రానికి మీ నక్షత్రానికి పడుతుందా లేదా అని చూసుకుని ఆ రోజు మంచిదైతే మీకు పాజిటివ్ గా ఉంటే ఆ రోజు స్టార్ట్ చేస్తారు. ఆ రోజు పాజిటివ్ గా లేకపోతే ఆ నెక్స్ట్ నక్షత్రాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆ నక్షత్రానికి సెట్ అవుతుంది అంటే ఆ రోజు ముహూర్తం పెడతారు. ఇప్పుడు మనము ఒక బిజినెస్ ఓపెన్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము, ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ముహూర్తం పెట్టండి అంటాం. వాళ్ళప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీ నక్షత్రానికి బాగా ఉన్న మనకి ఏవేవి మంచి అంటే ఏ నంబర్స్ వస్తే మంచిదని చెప్పారు మేడం? మామూలుగా ఫస్ట్ ఏంటి సంపద తార అదే అలా పాజిటివ్ గా ఉన్న వాటికి వాళ్ళు చూసి ముహూర్తం పెడతారనమాట. ఆ టైంకి ఇది చెయ్యండి అని. అంటే అలా ఒక డేకి కూడా చూసుకోవచ్చు. అంతేనా మేడం? అంతేనండి. మ్యారేజ్ విషయంలో ఏంటంటే వధువు నుంచి వరుడికి, వరుడు నుంచి వధువుకి ఏమేమి ఉన్నాయో చూస్తారు. మ్యారేజ్ విషయంలో ఇది ఒక్కటి కాకుండా వేరేవి కూడా చూస్తారు కాబట్టి వాటిని దీన్ని బేస్ చేసుకొని ఒక డెసిషన్ కి వస్తారు. మనము మీరన్న బిజినెస్ కోసం చేయాలంటే మన నక్షత్రం నుంచి మనం ఏ రోజు చేస్తున్నామో ఆ నక్షత్రం, ఆ రోజు నక్షత్రం ఏముందో చూసి దానికి మ్యాచ్ చేస్తారు. మిగిలిన అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యి ఒకవేళ తారాబలం ఒకటి ఇది అవ్వకపోతే అంటే డేట్ ని బట్టి కూడా చూస్తారా మేడం? అదొకటి, అది చిన్న డౌట్ మేడం. అంతే. డేట్, ముహూర్తం అవన్నీ మనకు తెలియదండి. ముహూర్తాలు ఎలా పెడతారో మనం అవి నేర్చుకోవట్లేదు కదా. మనం ఓన్ గా ఎలాగో పెట్టుకోము. ఎందుకు వచ్చిన గోలా అన్ని నేర్చుకుంటే వాళ్ళు పెట్టింది కరెక్టా కాదా అని మళ్ళా మనకి చెకింగ్ కి, క్రాస్ చెకింగ్ కి మళ్ళా వాడు కరెక్ట్ గా పెట్టాడా లేదా అని వాళ్ళని కూడా నమ్మడం మానేస్తాం. ఓకే అండి, అదే ఇది జస్ట్ నాలెడ్జ్ కోసం అండి. మీరు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంటే మేము మళ్ళీ చెప్తాము. ఇది ఓన్లీ ఫర్ నాలెడ్జ్. మన వేదాంగాల్లో ఒకటి అయినది జ్యోతిష్యం కదా. మనం వేదాలని నేర్చుకుంటున్నాము కాబట్టి ఇది కూడా యాజ్ అ పార్ట్ మనం నేర్చుకుంటున్నాం. అంతేగాని దీన్ని ఇంకా మూఢనమ్మకంలోకి తీసుకెళ్ళిపోకండి. మీకు ఎవరికైనా సరే ఇది ఓన్లీ నాలెడ్జ్ కోసమే. చెప్పండి జ్యోతిశ్రీ గారు. జై శ్రీకృష్ణ మేడం, అది ప్రాక్టీస్ క్లాస్ అన్నారుగా, ఇందులో ఎవరు ఎక్స్పర్ట్ అయితే చూసి మీరు సజెస్ట్ చేస్తారేమో. రాధిక గారు, రికార్డింగ్ ఆపేయండి, మనం జనరలైజ్డ్ టాపిక్స్ గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే. అది మేము ఎలా డిసైడ్ చేస్తామండి, మీరే ముందుకు రావాలి. మీకు ఎంత అర్థమైందో మీరు ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకే స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ఆపేరా రికార్డింగ్? ఇంకా ఆపలేదా? చేశాను.